ఏమిటి ఆగడం? ఆగడం కాదు నాన్న, ఆనందం. స్వేచ్ఛగా ఆడుతూ పాడుతూ బ్రతకడమేగా బ్రహ్మానందం. జీవితం అడవి కాచిన వెన్నెలు చేస్తున్నావు. అర్హులు తల ఊచినప్పుడే కళకు రాణింపు. నీ ఆటకు పాటకు ఇదే రచ్చపట్టు. యక్ష, నువ్వేనా? సిగ్గులే. మా సీమలో కాలు పెట్టవద్దని ఎన్నిసార్లు చెప్పాను? అభంశుభం తెలియని పిల్లలను మోసపుచ్చి వారి భవిష్యత్తు నాశనం చేయటానికి పూనుకున్నావా? నీ స్వేచ్ఛా ప్రచారానికి మేమే దొరికావా? పో, మీ అలకానగరంలో సాగించు. మళ్ళీ మా తోటలో కాలు పెట్టి మా పిల్లతో మాట్లాడి చూడు, నిన్నేం చేయిస్తాను. ఆగు నాన్న, ఆయనకు నీకు సంబంధం లేదు. ఆ ప్రచారం నాకు నచ్చింది, నేను వింటున్నాను. నీకు ఇష్టం లేకపోతే నన్ను మలించు కానీ ఆయన్ని దూషించకు. ఆయన్ని నీవు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు నాన్న. చాలే, నీవు అర్థం చేసుకున్నావుగా ఇంత బాగా. దేవతాధీశ్వరులు నీ కొరకై దేవుడిస్తూ ఉంటే నీవు ఈ బానిసకు బానిసవై దేవుడిస్తావా? ఇదేనా మీ స్వేచ్ఛా ప్రచారం? ఇంకనైనా కళ్ళు తెరుచుకొని పద. ఎక్కడికి నాన్న? దేవరాజు కొలువుకు. దేనికి? తన సన్నిధానంలో నీ నాట్యం ప్రదర్శించాలని దేవేంద్రుని ఆజ్ఞ. దేవరాజును మెప్పించి నాట్యకత్తెలలో మేలుబంతివి కామ్మా. అంతేకాదు, అక్కడ ఏ మహర్షి బవిరి గడ్డంలోనైనా చిక్కుకున్నావా నిలువునా తరిస్తావు. నీ అబ్బ కూడా తరిస్తాడు. వెళ్ళు. చాలే, నడు. అతిగా ప్రసంగి. ఎందుకే అట్లా చూస్తావు? ఏముందా మొహాన? కదులు. ఇంకేముంది? మందో మంత్రమో పెట్టి మతి చెరిచాడు. నాకు అవసరం లేదు. తండ్రి వయ్యుండి నీకు ఇది ధర్మమేనా? రానో అంటుంటే ఎందుకీ నిర్బంధం? నీ ధనాశకు గౌరవాభిలాషకు కన్న కూతుర్ని బలి చేస్తావా? ఆత్మ స్వాతంత్రాన్ని అరికట్టి ఆమె జీవితాన్ని మహేంద్రుని కామానికి అధికారానికి కుదవబెడతావా? ఆరిద్రోహి, ఇంతవరకు వచ్చావు, పైగా మహేంద్రుని కూడా దూషిస్తున్నావుగా. దేవేంద్రునితో చెప్పి నిన్ను ఏం చేయిస్తానో చూడు. నీ వంటి వారు మంత్రులైతే ఏమైనా చేస్తారు. మహేంద్రుని స్థితి ఇంతలోకి తెచ్చారు. చాలే, నీవు తెచ్చావుగా మా స్థితి ఇంతలోకి. మళ్ళీ ఈ ఛాయలు కనిపించావంటే నీ మర్యాద దక్కదు. జాగ్రత్త. ఓ రామ్మా, పోదాం. స్వర్గంలో కూడా తిరుగుబాట. కాలికి గజ్జి కట్టి నడివీధిలో కన్ను కొట్టవలసిన సాలిదానికే ఇంత కళ్ళ కావరమైతే కట్టిపెట్టే సూర్యులు మాట వింటారా? విప్లవం వర్ధిల్లరా. మోహిని, మహేంద్ర సభలో నాట్యం చేయటానికి అంగీకరించమ్మా. ఇంద్రుడు కాని మహేంద్రుడు కాని నేను అంగీకరించను తండ్రి. తప్పమ్మా, కష్టసుఖాలు తెలియకుండా మాట్లాడుతున్నావు. ఇంద్రుడు లోకాలకు లోకేశ్వరులకు ప్రభు. ప్రభు శాసనాన్ని ప్రజలు తలదాల్చవలసినదే కాని ధిక్కరించరాదమ్మా. ఆ శక్తి మనకు లేదు. లోకేశ్వరుడే కాని మనకిష్టం లేని పని చేయమనడం ప్రభువుకు మాత్రం ధర్మమా? ఇష్టం కాకపోవటానికి ఏముందమ్మా? దివ్యాంగనలందరూ ఆయన సన్నిధానంలో నాట్యం చేయటమే పరమ భాగ్యంగా భావించటం లేదా? దిక్పాలురు మహర్షులు వారిని గౌరవించటం లేదా? దేవసభలో నర్తించినందువల్ల నీకు అగౌరవం లేదమ్మా. తండ్రి మాట త్రోసివేయటం ధర్మం కాదు. కాని పని చేయమనడం తండ్రికి మాత్రం ధర్మమా? ఇది కాని పనే. అవును, కళ స్వేచ్ఛగా వికాసించేవే కాని రమ్మంటే రాదు నాన్న. నా మనసు పొంగినప్పుడే నా దేహం నాకు తెలియకుండా నర్తిస్తుంది. అప్పుడే నాకు ఆనందం. కానీ నన్ను నిర్బంధించి నాట్యం చేయిస్తారా? దేవరాజు ఆపాటు చెయ్యడు. చేయడు. అతడు నారద మహర్షి వీణ వంటి వాడు నాన్న. నాదానికి లైకు ఉన్న సంబంధమే నా నాట్యానికి ఆయనకి అనుబంధం. అతని ముఖం చూస్తే బ్రహ్మానందం అవుతుంది. మనసు నాట్యం చేస్తుంది నాన్న. నా యవ్వనం, నా సౌందర్యం ఆయనకు అర్పించాను. కానీ ఆ 1000 కళ్ళ వేశ్యాలోలుడు ముందు నిలిచి నాట్యకళను అపవిత్రం చేయలేను నాన్న. నన్ను నిలువునా దేవరాజు విషపు చూపు చూస్తూ ఉంటే నేను సహించలేను. అది నీకు మాత్రం పరువా? కాదని నిరాకరిస్తే మనమే లేకుండా పోతామమ్మా. కన్న కూతురని కళ్ళారా చూసుకోవటానికైనా. వద్దు నాన్న. ప్రాణాల కోసం ఇంద్రుని ముందు తల వంచుకొని చేతెక్కలాడమంటావా? ఆత్మగౌరవం లేని ప్రభుదాసింగ్ కన్నా
పగ మేలు. చెడిపోతావమ్మా. ఇప్పటికైనా నా మాట విను, తండ్రి మాట విను. తండ్రి, నీవే నా తండ్రివైతే నా మనసు తెలుసుకోకుండా నన్ను నిర్బంధిస్తావా? నీ గౌరవ భయాలకు నా స్వేచ్ఛాభిమానాలు నాశనం చేస్తావా? ఈ శరీరం నాది, నా హృదయం, నా ప్రేమ, నా కళా సౌందర్యాలు నా స్వంతం. నా ఇష్టం వచ్చిన వారికి నేను ఇచ్చుకుంటాను. దేవేంద్రుడే కాదు, దిక్పాలురంతా ఏకమే శాసించినా నిర్బంధించినా నేను వారి కొలువులో నాట్యం చేయను. నా స్వేచ్ఛా జీవనాన్ని ఎవరూ నిరోధించలేరు, నిరోధించనీయను. మోహిని, మోహిని.